మెయిన్గా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలక్షన్ మేనిఫెస్టోలో 2003 డిసెంబర్లో అయినప్పుడు వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన పాయింట్స్ అన్నిటినీ కూడా ఇంతవరకు ఒక్క సమస్యని కూడా పరిష్కరించలేదు. ఆ సమస్యల ఒకదాన్ని కూడా సమస్యలు పరిష్కరించే దిశగా పనిచేయట్లేదు. ఒక శాలరీస్ మాత్రం ఒకటి టైంలో ఇస్తూ ఉన్నారు. అది తప్ప మిగతా ఏ ఇష్యూస్ కూడా ఇంతవరకు కమిటీని వేశారు. ఆ కమిటీ కూడా ఇంతవరకు ఒక మీటింగ్ కాలేదు. అవన్నీ పెండింగ్ ఉన్నాయి. అందులో ఇంకా కూడా మోడల్ స్కూల్ టీచర్స్ కూడా అందరి టీచర్స్తో సహా వాళ్ళకు కూడా శాలరీస్ టైంలో ఇవ్వట్లేదు. ఆ సమస్యని కూడా చీఫ్ సెక్రటరీ గారికి, ఫైనాన్స్ సెక్రటరీ గారికి, తర్వాత ఎడ్యుకేషన్ సెక్రటరీ గారికి రిప్రజెంట్ చేయడం జరిగింది. డిప్యూటీ సీఎం గారిని కూడా కలిసి ఇలా సమస్యలు ఇట్లా ఉన్నాయి అని అది కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. కాకపోతే ఇప్పుడు రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరికీ వాళ్ళ ఓన్ దాచుకున్న సొంత డబ్బులు కూడా రిటైర్డ్ అయిన తర్వాత ఇవ్వట్లేదు. అంటే వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎప్పుడైతే రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళ ఇమ్మీడియట్ అవసరాల కొరకు వాళ్ళ ఓన్ డబ్బులు గవర్నమెంట్ దగ్గర సేవ్ చేసుకున్న డబ్బులు అది ఇమ్మీడియట్గా రిలీజ్ చేయాలి. ఇవాళ ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, తర్వాత ఇంక్లూడింగ్ ప్రైవేట్ ఫ్యాక్టరీస్ కానీ, ప్రతి ఒక్కరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్ని కంపెనీస్ లో కానీ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఇమీడియట్గా రిటైర్డ్ కాగానే సెటిల్మెంట్ ఇమీడియట్గా జరుగుతుంది. కాబట్టి దురదృష్టం ఏంటంటే మన స్టేట్ గవర్నమెంట్లో, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్లో ఎక్కువ ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వట్లేదు. వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఇస్తున్నారు. అయితే మేనిఫెస్టోలో పెట్టిన పాయింట్స్లో హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి, తర్వాత పాత పెన్షన్ చేసి కొత్త పెన్షన్ స్కీమ్ వచ్చింది, అది కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అది కూడా చేయలేదు ఇంతవరకు. తర్వాత ఉద్యోగాలందరినీ మేము ట్రాన్స్పరెంట్గా రిక్రూట్ చేస్తున్నారు, అది కూడా ప్రాసెస్ స్టార్ట్ చేయలేదు. తర్వాత ఈ బీమా అది కూడా చేయలేదు. తర్వాత ఈ సర్వశిక్ష అభియాన్ స్కూల్స్లో ఉండే టీచర్స్ అందరూ కూడా ఉమెన్ టీచర్స్, వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. తర్వాత అందులో స్టూడెంట్స్ అందరూ కూడా అమ్మాయిలే. కాబట్టి వాళ్ళందరూ మోడల్ ఈ సర్వశిక్ష అభియాన్ స్కూల్స్ ఉన్న టీచర్సు అమ్మాయిలు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, బిల్డింగ్ కట్టారు, దాని బిల్డింగ్ మెయింటెనెన్స్ లేదు, వాష్రూమ్స్ లేదు. తర్వాత టీచర్స్ అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా మినిమం పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంఎడ్, బిఎడ్ చేసి ఉన్న టీచర్స్ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా కాంట్రాక్ట్ మీద తీసుకొని వాళ్ళు రిటైర్మెంట్ కూడా ఇప్పుడు కాంట్రాక్ట్ బేసిస్ మీద అవుతారు ఒక్కొక్కరు. అంటే లాస్ట్ 14 years, 15 years, 16 years కూడా అట్లా అయిపోయింది. అంటే వాళ్ళు జాయిన్ అయినప్పుడు కాంట్రాక్ట్ ఏముంది, రిటైర్మెంట్ కూడా కాంట్రాక్ట్లు అయిపోతుంది. తర్వాత వాళ్ళ హెరిటేజ్ పోస్టింగ్ కూడా ఇవ్వట్లేదు. అవన్నీ కూడా వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టి మేము మా గవర్నమెంట్ రాగానే విత్ ఇన్ 1 month అన్ని ఇష్యూస్ సార్ట్అవుట్ చేస్తున్నారు. ఒక్క ఇష్యూ కూడా సార్ట్అవుట్ చేయలేదు. దాని కొరకు ఇప్పుడు గవర్నమెంట్ టీచర్స్ కానీ, తర్వాత ఉద్యోగులందరూ కూడా చాలా ఎజిటేట్గా ఉన్నారు. వాళ్ళ సమస్యలన్నీ పెండింగ్లో ఉన్నాయి. అంటే డిఏలు ఇవ్వట్లేదు. ఇప్పుడు 5 డిఏలు పెండింగ్ అయినాయి. తర్వాత పిఆర్సీ ఇంతవరకు వేయలేదు. సెంట్రల్ గవర్నమెంట్ పిఆర్సీ వేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్న డిసిషన్ కూడా వీళ్ళు ఫాలో అవ్వట్లేదు. పిఆర్సీ లేవు. తర్వాత మెయిన్గా 317 కింద చాలా పాత గవర్నమెంట్లు ఆ జియో తీశారు. ఆ జియోతోని మేము ఎలక్షన్లో తిరిగేటప్పుడు ప్రతి టీచరు 5 గంటలకు 6 గంటలకు వెళ్ళి ఒక్కొక్క టీచర్ మినిమం 50 కిలోమీటర్ల నుంచి 150 కిలోమీటర్ వరకు ట్రావెల్ చేయాల్సి వస్తుంది. అంటే పొద్దున్న 150 కిలోమీటర్స్, సాయంత్రం 150 కిలోమీటర్ రిటర్న్ వచ్చి వాళ్ళంతా ఒకటి నేషనల్ వేస్ట్, పెట్రోల్ వేస్ట్, డీజిల్ వేస్ట్, వెహికల్ మెయింటెనెన్స్ వేస్ట్, తర్వాత వాళ్ళ టైం, ఎనర్జీ అంతా కూడా ట్రావెల్నే పోతుంది. కాబట్టి వాళ్ళు ఏ విధంగా క్లాసు చెప్తారు అంటే ఒక క్లాసెస్ మంచిగా తీసుకోవాలంటే వాళ్ళు ప్రిపేర్ అయిపోయి మంచిగా నోట్స్ తీసుకుపోయి మంచిగా క్లాసులు చెప్పాల్సిన బదులు వాళ్ళు ఈ ట్రావెల్ టైం ఎక్కువ వేస్ట్ అవుతుంది. ఆ జియో వల్ల ఎవరికి ఉపయోగం లేదు. కాకపోతే దానికి కొంతవరకు మ్యూచువల్ కన్సెంట్ అని కొంత రిలీఫ్ ఇచ్చారు. అందులో 50% వరకు రిలీఫ్ వచ్చింది. ఇప్పుడు ఇంకా బ్యాలెన్స్ 50% టీచర్స్ ఇంకా చాలా సఫర్ అవుతారు. అది ఇమ్మీడియట్గా దాన్ని రిజాల్వ్ చేయాలి. అదేవిధంగా టీచర్స్కు, స్పెషల్గా గ్రాడ్యుయేట్స్కు వాళ్ళు చాలా ఆందోళనలో ఉన్నారు.
వాళ్ళందరినీ కూడా ఇష్యూస్ గవర్నమెంట్ వెంటనే వాళ్ళు ఇచ్చిన వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన పాయింట్స్ అన్నింటినీ ఇమీడియట్గా టేకప్ చేసి వాళ్ళని వాటికి పరిష్కారం ఇవ్వాలి. ఒకవేళ పరిష్కారం ఇవ్వకపోతే మేము ఎంప్లాయీస్ అందరి తరఫున కూడా టీచర్స్ తరఫున స్పెషల్గా ఒక ప్రణాళిక వాటిని స్టడీ చేసి మళ్ళీ గవర్నమెంట్కి రిప్రజెంట్ చేసి అవన్నీ సార్ట్అవుట్ అయ్యే వరకు మేము బీజేపీ తరఫున మా ఎమ్మెల్సీలందరము, ఎమ్మెల్యేస్, మా ఎంపీస్, తర్వాత మా మినిస్టర్స్ గారు, క్యాబినెట్ మినిస్టర్స్, మన కిషన్ రెడ్డి గారు కానీ, బీజేపీ ప్రెసిడెంట్ గారు, సంజయ్ గారు, వీళ్ళందరితో సపోర్ట్ తీసుకొని మేము ఆ ఇష్యూస్ అన్ని టేకప్ చేసి గవర్నమెంట్తో అవి సాధించే వరకు పోరాడతామని తెలుపుతున్నాము. అయితే ఈ గవర్నమెంట్ ఇమీడియట్గా మేము అన్ని ఇష్యూస్ను ఒక దగ్గర తీసుకొని దాన్ని ఒక బుక్లెట్ లాగా చేసి మనం గవర్నమెంట్ అఫీషియల్స్తోని, గవర్నమెంట్ సీఎం గారితో కూడా కలిసి రిప్రజెంటేషన్ చేసి వాటన్నిటిని సార్ట్అవుట్ అయ్యే వరకు మేము పార్టీ తరఫున యాజ్ ఎమ్మెల్సీగా మా బేసిక్ డ్యూటీ కాబట్టి ఎలక్షన్స్లో మేము ప్రామిస్ చేసిన అన్నింటినీ పరిష్కరించే వరకు కొట్లాడుతామని విన్నవించుకుంటున్నాం.